ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము యేసయ్య పుట్టుక మరియు బాల్యము గురించి తెలుసుకుందాము. వడ్రంగి అయిన యోసేపు అనే యూదా గోత్రికునికి దైవభక్తిగల మరియా అనే నజరేతుకు చెందిన కన్యకతో వివాహం నిశ్చయం అవుతుంది. దేవదూత అయిన గాబ్రియేలు మరియతో, మరియా, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టుదువు అనెను. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. అందుకు ఆమె, నేను పురుషుని ఎరుగని దానను కదా, ఇదెలా సాధ్యము అనెను. అందుకు దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు రాగా సర్వశక్తుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలగు ఎలీసబెతు తన ముసలితనమందు ఒక కుమారుని కనును. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటయైనను నిరర్ధకము కాదు అనెను. అందుకు మరియా, ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక అనెను. ప్రవచనాల ప్రకారం కన్యక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అను మాట నెరవేరునట్లు ఇదంతా జరిగెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము. వివాహం కాక మునుపే గర్భవతి అయిన మరియను రహస్యంగా విడనాడాలి అనుకున్న యోసేపుతో దేవదూత మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది. ఆమెను చేర్చుకొనుటకు భయపడకుము అని చెప్పడంతో యోసేపు ఆమెను భార్యగా స్వీకరించాడు. కైసరు చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం ప్రజాసంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకొనుటకు యోసేపు తన స్వగ్రామమైన బెత్లహేముకు మరియతో కలిసి వెళ్ళెను. బెత్లహేములో సత్రములన్ని జనులతో నిండడంతో యోసేపు మరియలు ఒక పశువుల పాకలో తలదాచుకున్నారు. నిండు చూలాలైన మరియా పశువుల పాకలోనే ప్రసవించి శిశువును పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండపెట్టింది. యెరూషలేములో గొర్రెలు కాచుకుంటున్న గొల్లలకు దేవదూత ప్రత్యక్షమై, దావీదు పురమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. దానికిదే మీకు ఆనవాళ్లు, శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండి ఉండుట మీరు చూచెదరు అనెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. అంతట గొర్రెల కాపరులు బెత్లెహేము చేరుకుని యేసుని చూచి స్తుతించారు. గొల్లలు తిరుగు ప్రయాణంలో తాము విన్న వాటిని, చూచిన వాటిని ప్రకటించుకుంటూ వెళ్లారు. యోసేపు మరియలు 8వ దినమున శిశువుకు సున్నతి చేయించి యేసు అని పేరు పెట్టారు. ధర్మశాస్త్రము ప్రకారం యేసును దేవునికి ప్రతిష్ఠించుటకు వారు యెరూషలేము దేవాలయముకు వెళ్ళగా అక్కడ నీతిమంతుడును భక్తిపరుడునైన సుమియోను పరిశుద్ధాత్మతో నిండినవాడై యేసును ఎత్తుకొని దేవుని స్తుతించుచు, దేవా, నీ రక్షణను నేను కన్నులారా చూచితిని అన్నాడు. 84 సంవత్సరాలుగా విధవరాలై మందిరంలో సేవచేయు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయైన అన్న అను ప్రవక్తి లోపలికి వచ్చి దేవుని కొనియాడింది. వీటన్నిటిని చూసి యోసేపు మరియలు ఆశ్చర్యపోయారు. తూర్పుదిక్కున వెలసిన తేజోవంతమైన నక్షత్రము యూదులరాజు పుట్టుకకు సూచన అని తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను దర్శించుటకు బయలుదేరి యూదా రాజైన హేరోదును దర్శించి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించుటకు వచ్చాము అన్నారు. యూదులకు మరొక రాజు పుట్టాడని విని హేరోదు కలవరపడి క్రీస్తు ఎక్కడ పుట్టునని శాస్త్రులను అడగగా వారు యూదయ బెత్లెహేములోనని చెప్పిరి. అందుకు హేరోదు వారితో బెత్లెహేముకు వెళ్లి ఆయనను పూజించి పూర్తి సమాచారాన్ని తనకు తెలుపవలసిందిగా జ్ఞానులను కోరెను. జ్ఞానులు బయలుదేరగా దారిలో తేజోవంతమైన నక్షత్రం కనబడి వారు చేరవలసిన గమ్యము చేరేవరకు వారికి ముందుగా నడిచెను. జ్ఞానులు యేసును చూచి పూజించి బంగారము, బోళము, సాంబ్రాణిలను కానుకలుగా అర్పించి సంతోషించిరి. హేరోదు వద్దకు వెళ్లవద్దని దూత ద్వారా బోధింపబడినవారై తమ దేశమునకు వేరొక మార్గమున తిరిగి వెళ్లారు. తాను కాకుండా యూదులకు మరో రాజు ఉండకూడదని హేరోదు బెత్లెహేము అంతటా 2 సంవత్సరాలలోపు వయస్సున్న మగపిల్లలందరినీ చంపడానికి రాజు ఆజ్ఞ ఇచ్చెను. దేవదూత ద్వారా ముందుగానే హెచ్చరింపబడిన యోసేపు మరియలు ఐగుప్తునకు వెళ్లి హేరోదు చనిపోవు వరకు అక్కడే నివసించారు. హేరోదు తర్వాత అతని కుమారుడైన అర్కెలాయు రాజయ్యాడని తెలుసుకొని బెత్లెహేము వెళ్ళుటకు భయపడి
గలిలయకు వచ్చి నజరేతులో నివసించారు. ప్రతి ఏడాది మాదిరిగానే పస్కా పండుగను ఆచరించుటకు వారు యెరూషలేము వెళ్లారు. అప్పుడు యేసుకు 12 సంవత్సరాలు. పండుగ దినములు పూర్తి కాగా యేసు తమవారితో ఉన్నాడనుకొని యోసేపు మరియలు నజరేతునకు బయలుదేరిరి. ఒకరోజు తర్వాత యేసు కనబడనందున ఆయనను వెతుక్కుంటూ 3 రోజులలో యెరూషలేము చేరి దేవాలయములో బోధకుల మాటలు వింటూ వారిని ప్రశ్నలు అడుగుతున్న యేసును చూచారు. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును ఆశ్చర్యపోయారు. మరియ యేసుతో, కుమారుడా, ఎందుకిలా చేశావు? మేము దుఃఖముతో నిన్ను వెదుకుచున్నాము అన్నప్పుడు యేసు, మీరెందుకు నన్ను వెదకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అన్నాడు. ఆ తర్వాత యేసు తన తల్లిదండ్రులతో కలసి నజరేతుకు వెళ్లి వారికి లోబడియుండెను. మరి నీవు కూడా యేసయ్య వలె నీ తల్లిదండ్రులకు లోబడుచున్నావా? మరియ యోసేపులు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సమ్మతించారు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు అనుభవించారు. ఫలితంగా పరిశుద్ధ గ్రంథములో భాగమయ్యారు. మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. యేసయ్య దేవుని అద్వితీయ కుమారునిగా ఈ లోకమునకు అనుగ్రహించబడెను. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. ఆయన మన ఆత్మను నరకం నుండి రక్షించి పరలోకం చేరుస్తాడు. కాబట్టి యేసయ్యయందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందును. ఆమెన్. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం.